బస్తర్లో టెన్షన్ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన. కాకులు దూరని కారడవిలోకి తిష్టవేశాయి బలగాలు. వరుస ఎన్కౌంటర్లతో అలజడి రేపుతున్నాయి. మావోయిస్టు కంచుకోటలో ఈ 3 నెలల్లో జరిగిన ఎన్కౌంటర్లోనే 10ల సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. ఇప్పుడు మరోసారి నారాయణపూర్ జిల్లా పరిధిలో మరో ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టుల డెన్కు బీటలు. అభయారణ్యంలో అలజడి కంటిన్యూ. వరుస ఎన్కౌంటర్లతో భయం. లోక్సభ ఎన్నికల వేళ బస్తర్లో వరుస ఎన్కౌంటర్లు జరుగుతుండటం సంచలనంగా మారింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు ఆపరేషన్ స్పీడప్ చేశాయి. నెల రోజుల వ్యవధిలోనే వివిధ ఎన్కౌంటర్లలో దాదాపు 90 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. నక్సల్స్ వర్సెస్ పోలీసుల పోరులో అబూజ్మడ్ అభయారణ్యంలో అన్నలపై పైచేయి సాధిస్తున్నాయి భద్రతా బలగాలు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. టాప్ లెవెల్ లీడర్లంతా ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నెల 17న పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. 29 మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన మరిచిపోకముందే ఇప్పుడు మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 9 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో 3 మహిళలు ఉన్నారు. భారీగా ఆయుధాలు దొరికినట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ ప్రకటించారు. ఇంకా బస్తర్లో ఆపరేషన్ కొనసాగుతోంది. భద్రతా బలగాల కూంబింగ్ కంటిన్యూ అవుతోంది. వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ అడవుల్లో అలజడి కొనసాగుతోంది. నెల రోజుల వ్యవధిలోనే 6-7 ఎన్కౌంటర్లు జరిగాయి. ఇందులో దాదాపు 90 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 2019 నుంచి వరుస ఎన్కౌంటర్లతో బలం కోల్పోతోంది మావోయిస్టు పార్టీ. ప్రతి ఎన్కౌంటర్లో 10ల సంఖ్యలో మావోలు హతమవుతుండటంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. 2019లో జరిగిన ఎన్కౌంటర్లలో 65 మంది మావోయిస్టులు చనిపోయారు. 2020లో 36 మంది, 2021లో 47 మంది, 2022లో 30 మంది, 2023లో 24 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 2024లో ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లలో దాదాపు 90 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్గఢ్ బస్తర్ అడవుల్లో టెన్షన్ సిచ్యువేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ, బస్తర్ జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న చోట్ల బస్తర్ అడవులను జల్లెడపడుతున్నాయి భద్రతా బలగాలు. మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న అబూజ్మడ్ అడవుల కేంద్రంగానే కార్యకలాపాలు కొనసాగుతాయి. అయితే కొన్నాళ్లుగా సేఫ్ జోన్లో మావోయిస్టులకు వరుస షాక్లు తగులుతున్నాయి. దండకారణ్యంలో మావోయిస్టుల పట్టు సడలుతోంది. సేఫ్ జోన్లోనే మావోయిస్టులకు సేఫ్టీ లేకుండా చేస్తున్నాయి బలగాలు. కేంద్ర హోంశాఖ, ఛత్తీస్గఢ్ ప్రభుత్వ చర్యలతో దండకారణ్యంలో అలజడి కొనసాగుతోంది. వివిధ విభాగాలకు చెందిన 80,000 మంది భద్రతా బలగాలు అబూజ్మడ్లోనే తిష్టవేశాయి. పూర్తి మావోయిస్టు ప్రాంతాలుగా పేరున్న అడుగు పెట్టాలంటేనే భయపడే ప్రాంతాల్లో కూడా బేస్ క్యాంపులు పెట్టి ఒక్కో ఆపరేషన్ చేసుకుంటూ మావోయిస్టుల కంచుకోటను బద్దలు కొడుతూ వస్తున్నాయి భద్రతా బలగాలు.